హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ ఇయర్ గేట్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. Now the question is, now a DSB-SC signal is generated using a nonlinear system having the characteristic equation V naught equals to A VI plus B VIQ, where VI is the M of t plus cos 2 pi FST. Now the output of the nonlinear system is passed through a bandpass filter to select the DSB-SC signal. Now determine the value of Fs so that the carrier frequency of the DSB-SC signal is 1 megahertz. So what they given? So they generate the DSB-SC signal by using this nonlinear system and this bandpass filter. So for a nonlinear system, input is Vi of t. So now this nonlinear system characteristic equation is A Vi plus B Vi cube. Ante, so output of this nonlinear system is equals to some constant A into input to the nonlinear system plus B into cube of the input to the nonlinear system. Okay, na? So then this V of t is sent through the bandpass filter. ఓకేనా? అంటే ఈ V of t ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ లో పాస్ చేశాను. ఆఫ్టర్ పాసింగ్ దట్ so what they given are after passing through a band pass filter, this band pass filter select the DSB-SC signal. ఓకేనా? Then after selecting that, so we need to find the value of Fs so that the carrier frequency of the DSB signal is 1 megahertz. Now do the mathematical analysis. So first, so what is the V of t? So V of t is the A into Vi of t. A into Vi plus B into cube of Vi. సో ఇక్కడ VI ఏమన్నాడు? M of t plus cos 2 pi FST అన్నాడు. సో ఈ VI ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్, సో A into so VI M of t plus cos 2 pi FST plus B into so VI cube అంటే దీనికి హోల్ క్యూబ్. సో దీన్ని మనం క్యూబ్ చేస్తే సో A plus B హోల్ క్యూబ్, A cube plus B cube plus 3A square B plus 3A B square. సో ఇక్కడ అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సో M of t whole cube plus cos cube 2 pi FST plus 3 m square of t into cos 2 pi FST because A square B అంటే దీన్ని A దీన్ని B అనుకుంటే A square into B. B అంటే ఇది cos 2 pi FST plus 3 into A B square అంటే 3 m of t into cos square 2 pi FST. సో V of t తాలూకా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఇది, అంటే నాన్లీనియర్ సిస్టమ్ తాలూకా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టోటల్ గా 5 టర్మ్స్ వచ్చాయి. 5 1 2 3 4 6 టర్మ్స్ వచ్చాయి. 1 2 3 4 5 అండ్ 6 టోటల్ 6 టర్మ్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఈ టోటల్ 6 టర్మ్స్
మనం బ్యాండ్ పాస్ ఫిల్టర్ కి ఇన్పుట్ కింద పాస్ చేస్తున్నాం. సో 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 ఇన్ ద క్వెషన్ వాట్ దే గివెన్? The band pass filter select the DSBSC signal. Means band pass filter అనేది ఓన్లీ DSBSC సిగ్నల్ మాత్రమే సెలెక్ట్ చేస్తదట. మిగతావన్నీ ఇది ఫిల్టర్ చేసి, ఫిల్టర్ ఇన్ ద సెన్స్ అవుట్పుట్ కింద ఇవ్వదు. ఓన్లీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ విల్ గివ్స్ ద అవుట్పుట్ DSBSC సిగ్నల్. మీన్స్ ఇట్ విల్ సెలెక్ట్ ద DSBSC సిగ్నల్. సో ఇప్పుడున్న ఈ 6 టర్మ్స్ లో ఏది DSBSC సిగ్నల్ ఫార్మేట్ లో ఉంది? ఎం ఆఫ్ టీయా? నో, కాదు. కాస్ ఒకటే ఇండివిజువల్ ఉంది, కాదు. ఈ ఎం క్యూబ్ ఆఫ్ టీ ఇది కాదు. కాస్ క్యూబ్ ఆఫ్ టీ ఇది కాదు. సో ఫిఫ్త్ ఎక్స్ప్రెషన్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎం ఆఫ్ టీ కాస్ రెండు మల్టిప్లై ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ డిఎస్బిఎస్సి సిగ్నల్. ఎందుకు? ఇక్కడ మెసేజ్ సిగ్నల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? స్క్వేర్ ఉంది. సో ఫిఫ్త్ టర్మ్ కూడా కాదు. Now coming to the sixth term, m of t into cos square 2 pi fst. సో ఇది కూడా డిఎస్బిఎస్ సిగ్నల్ గా లేదు. బట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి యాక్చువల్ డిఎస్బిఎస్ సిగ్నల్ ఎక్స్ప్రెషన్ లా వస్తుంది. ఎలా? ఈ కాస్ స్క్వేర్ కదా, కాస్ స్క్వేర్ థీటా ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2, అంతే కదా. సో కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 ప్లస్ కాస్ 2 థీటా డివైడెడ్ బై 2. సో అప్పుడు ఏమవుతుంది? సో ఈ సిక్స్త్ టర్మ్ ని దీంతో మల్టిప్లై చేయండి ఒకసారి. అంటే ఆఫ్టర్ సింప్లిఫై, సో సిక్స్త్ టర్మ్ మనం సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది. సో 3/2 m ఆఫ్ టీ కాస్ 4 పై ఎఫ్ఎస్టీ, అంతే కదా. ఈ 2 పై ఎఫ్ఎస్టీని మనం థీటా అనుకుంటే 2 థీటా అంటే ఇంటూ 2 కాబట్టి 4 పై ఎఫ్ఎస్టీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది మన యాక్చువల్ డిఎస్బిఎస్సి సిగ్నల్ ఫార్మేట్, అంతే కదా. క్యారియర్ సిగ్నల్ మల్టిప్లైడ్ విత్ మెసేజ్ సిగ్నల్. ఓకేనా? సో బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుట్పుట్ అనేది ఇది. ఓకేనా? సో నౌ వాట్ దే ఆస్క్ ఎఫ్ఎస్. సో ఈ ఎఫ్ఎస్ వాల్యూ అడిగాడు, ఈ ఎఫ్ఎస్ వాల్యూ అడిగాడు. ఇఫ్ so that the carrier frequency of the DSBS signal is 1 megahertz. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2fs అనేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ. అంతే కదా. సో 2 పై ఎఫ్సి యాక్చువల్ గా 2 పై ఎఫ్సి. యాక్చువల్ 2 పై ఎఫ్సి. సో ఇక్కడ 2 ఇంటూ 2 గా రాసుకుంటే 2fc ఈక్వల్స్ టు సారీ 2 ఇంటూ ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్సి. సో ఇక్కడ ఎఫ్సి ఎంత ఇచ్చాడు మనకి? 1 మెగాహెర్ట్జ్. 1 మెగా ఇచ్చాడు. సో మనకి ఎఫ్ఎస్ కావాలి అంటే ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు 1/2 మీన్స్ 0.5 మెగాహెర్ట్జ్. So this is the value of fs value.
ఓకేనా 0.5 మెగాహెచ్ అర్థమైంది కదా సో నౌ ద సెకండ్ క్వశ్చన్ కన్సిడర్ ద సిస్టమ్ shown in figure determine the positive frequency at which capital Y of f is having the spectral peaks. ఓకేనా సో ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయండి x of t అనేది టైం డొమైన్ సిగ్నల్ క్యాపిటల్ x of f అనేది ఈ టైం డొమైన్ సిగ్నల్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ అంటే ఇది స్పెక్ట్రమ్ ఇది టైం డొమైన్ సిగ్నల్ x of t is a signal and capital X of f is a spectrum. ఇప్పుడు ఈ సిగ్నల్ ని బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ కి ఇన్పుట్ కింద ఇచ్చాం సో బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ కి ఇన్పుట్ కింద ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్ ని మనం హై పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేసాం సో హై పాస్ ఫిల్టర్ తాలూకు అవుట్పుట్ ని మళ్ళీ ఇంకో బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ కి ఇన్పుట్ కింద ఇచ్చాం ఇప్పుడు ఆ వచ్చిన అవుట్పుట్ ఇన్ టైం డొమైన్ y of t in frequency domain y of f capital Y of f సో ఇప్పుడు వాడు క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు ఈ క్యాపిటల్ Y of f లో ఎక్కడైతే స్పెక్ట్రల్ పీక్స్ ఉంటాయో వాటి ఫ్రీక్వెన్సీస్ ని చెప్పమంటున్నాడు అంటే ఇది స్పెక్ట్రల్ పీక్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ ఫ్రీక్వెన్సీస్ ని మనకి చెప్పమంటున్నాడు అది కూడా పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ ని ఓకేనా సో x of t సో x of f కదా ఇది సో x of f తాలూకా స్పెక్ట్రమ్ ఇచ్చాడు ఇప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ కింద ఇన్పుట్ కింద ఇచ్చామో ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అని జరుగుతుంది అంతే కదా బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ అవుట్పుట్ అనేది దిస్ x of t మల్టిప్లైడ్ విత్ దిస్ క్యారియర్ కదా సో బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ అవుట్పుట్ ఏమవుతుంది x of t మల్టిప్లైడ్ విత్ క్యారియర్ అదే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో సో ఫ్రీక్వెన్సీ డొమైన్ ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ జరుగుతుంది యాక్చువల్ ఎఫ్సి అనేది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం కింద షిఫ్ట్ అవుతుంది సో ఇక్కడ సో ఇది మన యాక్చువల్ ప్లాట్ యాక్చువల్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఇప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్ మోడ్యులేటర్ ద్వారా ట్రాన్స్మిట్ చేసామో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ జరుగుతుంది సో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ జరగడం వల్ల ఏమవుతుంది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం సో ఇది ఎఫ్ఎం కదా ఎఫ్సి 10K ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అంటే ప్లాట్ ఇటు మూవ్ అవుతుంది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అంటే ఎలా డ్రా చేస్తాం సో దీనికి ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ముందు అప్పర్ సైడ్ బై డ్రా చేద్దాం అంటే ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం సో ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అంటే 10 3 సో 13K దెన్ 1 10 ప్లస్ యాడ్ చేస్తే అంత 11K ఇది 0 సో 0కి 10 యాడ్ చేస్తే 10 నేను సెపరేట్ కేని రాయట్లేదు దెన్ మైనస్ 1K సో ప్లస్ 10 యాడ్ చేస్తే 9K
minus 3k plus 10 యాడ్ చేస్తే 7k. సో చూసారు కదా, అప్పర్ సైడ్ బ్యాండ్ అనేది ఇటువైపు స్పెక్ట్రమ్ అనేది షిఫ్ట్ అయిపోయింది ఆఫ్టర్ మాడ్యులేషన్. సో ఇది అప్పర్ సైడ్ బ్యాండ్. ఇప్పుడు లోవర్ సైడ్ బ్యాండ్ డ్రా చేద్దాం. సో లోవర్ సైడ్ బ్యాండ్ డ్రా చేసే ముందు ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఇది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. ఇప్పుడు ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అంటే 10 కిలో హెచ్ సో there will be a small mistake. ఏంటంటే అప్పర్ సైడ్ బ్యాండ్ అనేది ఎఫ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఎఫ్ ప్లస్ ఎఫ్ఎం, సారీ ఎఫ్సి, ఎఫ్ ప్లస్ ఎఫ్సి whereas lower side band F minus FC. మీరు ఇక్కడ ఎఫ్ అయినా రాయొచ్చు, లేకపోతే ఇక్కడ మీరు ఎఫ్ఎం అయినా రాసుకోవచ్చు. ఎఫ్ ప్లస్ ఎఫ్సి, ఎఫ్ఎం మైనస్ ఎఫ్సి, నాట్ ఎఫ్సి మైనస్ ఎఫ్, ఎఫ్ మైనస్ ఎఫ్సి. సో మెసేజ్ సిగ్నల్ మైనస్ లోవర్ సైడ్ బ్యాండ్, మెసేజ్ సిగ్నల్ మైనస్ క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఇది అప్పర్ సైడ్ బ్యాండ్, ఇది ఎల్ఎస్బి. సో మనం ఇప్పుడు అప్పర్ సైడ్ బ్యాండ్ ని డ్రా చేసాం, ఎఫ్ ప్లస్ ఎఫ్సి. సో ఎఫ్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి యాడ్ చేసి, మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీస్కి యాడ్ చేసి అప్పర్ సైడ్ బ్యాండ్ డ్రా చేసాం. ఇప్పుడు లోవర్ సైడ్ బ్యాండ్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ పాయింట్స్ ని ఫస్ట్ డ్రా చేసేయండి. సో పాయింట్స్ ఎలా ప్లాట్ చేయాలి? ఎఫ్ మైనస్ ఎఫ్సి. సో ఎఫ్ ఎంత? 3k. 3k minus 10k. 3k minus 10k means minus 7k. Minus 7k. For this 1k. 1k minus, so what is the carrier frequency? 10k means minus 9k. Next 0 minus carrier frequency 10k అంటే minus 10.
-1k, -10k, -11k. సో ఇది -30. సో మీరు ఇదంతా చేయనవసరం లేదు. ఎందుకు? వాడి క్వెషన్‌లోనే మెన్షన్ చేశాడు. ఏమిటి? డిటర్మైన్ ద పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో ఇక్కడ మీకు ఎల్ఎస్‌బి అనేది లోవర్ సైడ్ బ్యాండ్ అనేది నెగెటివ్ వైపు వెళ్ళిపోతుంది. సో మీరు ఇది కన్సిడర్ చేయనవసరం లేదు. సో ఈ ప్లాట్‌ని గీయనవసరం లేదు. వేస్ట్. ఎందుకు? LSB ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద నెగెటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పార్ట్‌నే కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్లాట్ ఏదైతే ఉందో అది హై పాస్ ఫిల్టర్‌కి ఇన్పుట్ కింద ఇచ్చాం. సో హై పాస్ ఫిల్టర్ తాలూకు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 10 kHz. సో 10 kHz అంటే అబౌవ్ ద 10 kHz ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలౌ చేస్తది. బిలో 10 kHz ఫ్రీక్వెన్సీస్‌ని అలౌ చేయదు. అంటే సో ఇది 10k కదా! ఓన్లీ ఈ పార్ట్ ఓన్లీ ఇక్కడి నుంచి ఈ రేంజ్ ఉన్న ఫ్రీక్వెన్సీ మాత్రమే అలౌ చేస్తది. సో లెస్ థాన్ 10kని అలౌ చేయదు. అంటే మనకి హై పాస్ ఫిల్టర్ అవుట్‌పుట్ ఏమవుతది? సో సో ఇది హై పాస్ ఫిల్టర్ అవుట్. అబౌవ్ 10k ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలౌ చేస్తది. ఇప్పుడు ఇప్పుడు ఈ హై పాస్ ఫిల్టర్ అవుట్‌పుట్‌ని మనం ఇంకో బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్‌కి ఇన్పుట్ కింద ఇచ్చాం. అక్కడ కూడా మీకు 2 స్పెక్ట్రమ్స్ వస్తాయి. ఒకటి యూఎస్‌బి అండ్ ఎల్ఎస్‌బి. సో అదే ప్రకారంగా ఇక్కడ డ్రా చేయండి. ఫస్ట్ సో ఇది కదా మన సిగ్నల్. ఇది కదా మన సిగ్నల్. ఇప్పుడు ఫస్ట్ మనం అప్పర్ సైడ్ బ్యాండ్ డ్రా చేద్దాం. అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే ఎఫ్ ప్లస్ ఎఫ్‌సి. ఎఫ్ అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 13 kHz ప్లస్ వాట్ విల్ బి ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ? ఇట్ ఈస్ ఆల్సో 13k. అంటే మనకి 26k వస్తది యాడ్ చేస్తే. 26. నెక్స్ట్ 11k. 11k ప్లస్ 13k ఎంత? 24k. నెక్స్ట్ 10k ప్లస్ 13k 23k. సో అప్పర్ సైడ్ బ్యాండ్ మనం ఇది అప్పర్ సైడ్ బ్యాండ్. దెన్ అప్పర్ సైడ్ బ్యాండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో సైడ్ బ్యాండ్ ఉంది. అది లోవర్ సైడ్ బ్యాండ్. ఎందుకు బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్‌లో 2 అవుట్‌పుట్స్ వస్తాయి. ఒకటి అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ ఒకటి లోవర్ సైడ్ బ్యాండ్. సో లోవర్ సైడ్ బ్యాండ్ చూస్తే ఎఫ్ మైనస్ ఎఫ్‌సి. సో మెసేజ్ సిగ్నల్ మైనస్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. సో 13 మైనస్ 13.
ఎంత? 0. నెక్స్ట్ 11 minus 13. -2. 10 minus 13 -3. సో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని నెగెటివ్ వైపు వెళ్తాయి కాబట్టి యూ నీడ్ నాట్ టు కన్సిడర్. ఓకేనా? సో మనకి ఇది ఫైనల్ అవుట్‌పుట్ y ఆఫ్ t. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో వాట్ దే ఆస్క్, డిటర్మైన్ ద పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ద y ఆఫ్ f having spectral peaks. సో ఎక్కడ మనకి పీక్ వచ్చింది? 24 kHz. సో ఆన్సర్ ఇస్ 24 kHz. kHz అనేది ఆన్సర్. సో మనం ఈ స్పెక్ట్రమ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఎల్ఎస్బి అనేది నెగెటివ్ వైపు వెళ్ళింది కదా, దానికి కూడా మనం ట్రై చేద్దాం. ఎందుకు అప్పర్ సైడ్ బ్యాండ్ లో మేబీ రావచ్చు. సో ఇప్పుడు ఈ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. సో మనం ఈ సిగ్నల్ ని హై పాస్ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేసాం కదా. సో హై పాస్ ఫిల్టర్ మీద ట్రాన్స్మిట్ చేసాం కాబట్టి, అంటే ఈ 10K అబోవ్ ని అలౌ చేస్తది, ఈ బిలో ని అలౌ చేయదు. సో మనకి అవుట్పుట్ ఏమవుతది? సో ఇప్పుడు ఈ సిగ్నల్ కి అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ చూద్దాం. ఎందుకు ఈ సిగ్నల్ కూడా బ్యాలెన్స్ మోడరేట్ లో ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఈ సిగ్నల్ కూడా బ్యాలెన్స్ మోడరేట్ లో ట్రాన్స్మిట్ చేస్తాం. దీనికి కూడా లోవర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్ మనం డ్రా చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది? -10 + 13. సో +3. సో చూసారా, మనం ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేసాం. ఇక్కడ ఏటా మిస్టేక్? ఇక్కడ ఫస్ట్ బ్యాలెన్స్ మోడ్యులేటర్ అవుట్పుట్ అన్ని నెగెటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయాయి కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేసాం. బట్ అదే సిగ్నల్ ని మళ్ళీ ఇంకో బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్ కి ఇన్పుట్ కింద ఇచ్చినప్పుడు అప్పర్ సైడ్ బ్యాండ్ అనేది పాజిటివ్ ఫ్రీక్వెన్సీ వైపు షిఫ్ట్ అవుతుంది. సో మీరు ఈ 2 స్పెక్ట్రమ్స్ ని కన్సిడర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? -10 + 13 అంటే +3. -11 + 13 +2. -13 + 13 0. ఇది అప్పర్ సైడ్ బ్యాండ్. ఓకేనా? నెక్స్ట్. సో మళ్ళీ ఇదే సిగ్నల్ కి ఏమవుతుంది ఎల్ఎస్బి?
ఇవే ఆల్రెడీ నెగెటివ్. నెగెటివ్ మైనస్ నెగెటివ్ ఇంకా ఇటువైపు మూవ్ అయిపోతాయి. -10, -13, -23 అంటే మొత్తం ప్లాట్ అంతా ఇటువైపు మూవ్ అవుతది. సో, మనం ఈ స్పెక్ట్రమ్‌ని ఇది చేయనవసరం లేదు. సో, ఫైనల్ అవుట్‌పుట్ ఇది. సో, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ మనకి పీక్స్ వచ్చాయి? 2K అండ్ 24K. సో, ఆన్సర్ 2 అండ్ 24K. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. బట్ ఇప్పుడు నీట్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇది మన ఇన్‌పుట్. ఇప్పుడు ఈ ఇన్‌పుట్ సిగ్నల్‌ని మనం బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్‌కి ఇన్‌పుట్ కింద ఇచ్చాం. సో, బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్‌కి ఇన్‌పుట్ కింద ఇచ్చాం కాబట్టి మనకి 2 స్పెక్ట్రమ్స్ వస్తాయి. ఒకటి లోవర్ సైడ్ బ్యాండ్, ఇంకోటి అప్పర్ సైడ్ బ్యాండ్. లోవర్ సైడ్ బ్యాండ్ F-FC, అప్పర్ సైడ్ బ్యాండ్ F+FC. సో, F అనేది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, FC అనేది క్యారీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. సో, ఇప్పుడు ఈ గ్రాఫ్‌కి ఎల్ఎస్బి, యూఎస్బి డ్రా చేయాలి ఫస్ట్. అదే మన తాలూకా హై పాస్ ఫిల్టర్‌కి ఇన్‌పుట్. సో, ఈ గ్రాఫ్‌కి ఫస్ట్ మనం అప్పర్ సైడ్ బ్యాండ్ డ్రా చేస్తే సో, ఏమవుతది? -3K + 10K 7K -1 + 10 9 11 అలా డ్రా చేస్తే మనకి అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ 2 ప్లాట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సిగ్నల్‌ని మనం హై పాస్ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేసాం. సో, ఈ హై పాస్ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేయడం వల్ల ఏమైంది? హై పాస్ ఫిల్టర్ విల్ అలౌ the frequencies which was above the cutoff frequency. Cutoff frequency 10K కాబట్టి ఓన్లీ 10K ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలౌ చేస్తది. మిగతా ఫ్రీక్వెన్సీని అలౌ చేయదు. సో, ఇది మన హై పాస్ ఫిల్టర్ అవుట్‌పుట్. సో, 10K ఇది. సో, ఇది. సో, ఈ స్పెక్ట్రమ్ అనేది ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సిగ్నల్స్‌ని మనం ఇంకో బ్యాలెన్స్డ్ మోడ్యులేటర్‌కి ఇన్‌పుట్ కింద పంపాం. సో, ఇప్పుడు ఈ సిగ్నల్‌కి అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ వస్తది. ఈ సిగ్నల్‌కి అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ వస్తది. డ్రా చేయండి. ఇప్పుడు ఈ సిగ్నల్‌కి అప్పర్ సైడ్ బ్యాండ్ ఇది 23, 24, 26 వస్తది. అదే ఈ సిగ్నల్‌కి లోవర్ సైడ్ బ్యాండ్ ఏమవుతది? 13 - 13 0 13 మైనస్ 11 - 13 -2 10 - 13 -3. సో, ఇది LSB లోవర్ సైడ్ బ్యాండ్ ఫర్ దిస్ సిగ్నల్. ఇప్పుడు ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ ఫర్ దిస్ సిగ్నల్. అప్పర్ సైడ్ బ్యాండ్ ఫర్ దిస్ సిగ్నల్. అదే దీనికి ఏమవుతది లోవర్ సైడ్ బ్యాండ్? కంపల్సరీ ఇటువైపే వస్తది. సో, మన క్వెషన్‌లో పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయాలి. ఇది మనకి అవసరం లేదు. సో, మనం దీన్ని కన్సిడర్ చేయనవసరం లేదు. సో, ఏమడిగాడు క్వెషన్‌లోని? డిటర్మైన్ ద పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అట్ విచ్ y of f has స్పెక్ట్రల్ పీక్స్. ఎక్కడున్నాయి? 2 kHz దగ్గర, 24 kHz దగ్గర మనకి స్పెక్ట్రల్ పీక్స్ ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.